చేస్తున్నావు అమ్మ వంట? నాకు ఆకలేస్తుంది. అవునా, బిర్యానీ చేస్తున్నాను ఆయన. రొయ్యలు బిర్యానీ చేస్తున్నాను. 5 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోద్ది. ఇదిగో ఈరోజు రొయ్యలు బిర్యానీ చేస్తున్నానండి. ఇదిగో రొయ్యలు 1 కిలో రొయ్యలు తీసుకున్నాను. ఇది వాటిలో కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. అల్లం, ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు, అల్లం పేస్టు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలు, ఇదిగోండి కొంచెం షాజీరా వేసాను మంచి స్మెల్ కోసం. ఇదిగో ఇవేమో పట్టాల ఉండాలండి, ధనియాల పౌడరు, కొంచెం కారం అండి. బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా బాగుంటుందండి. ఏ కూరగాయలు తీసుకొచ్చింది ఇప్పుడే రొయ్యల బిర్యానీ మొత్తం స్టవ్ మీద కూరగాయలు తీసుకొచ్చింది. కూరగాయ సరుకున్నాను, క్యాబేజీ, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి చిక్కుడుకాయలు ఎంత బాగుంటాయి చూడండి, ఫ్రెష్గా ఉంటాయి. నాన్న హరిపాప టీ కూడా క్యారెట్ బ్యాగ్లో పెట్టినాను. మా పాప డ్రాయింగ్ భలే వేస్తుందండి, చూసారా ఎంత చక్కగా వేసిందో డ్రాయింగ్స్. నాన్న ఒకసారి పేపర్స్ ఫార్వర్డ్ చేయ తల్లి. ఓకే, ఓ సూపర్. తల్లి చేయి పట్టుకుంటుందండి బిడ్డ, ఎంత బాగా వేసిందో చూడు. సీతాకోక చిలుక పువ్వుల మీద వాలింది. అబ్బా ఈశ్వరుడు అండి, చూడు పరమేశ్వరుడు ఈశ్వరుడు అండి, ఎంత బాగుంటుంది చూడండి, ఎంత బాగా వేస్తున్నాడు పాప. పెద్ద పాప అండి, పెద్ద మనవరాలు, అమ్మ మీకు చాలా హెల్ప్ చేస్తుందండి. అమ్మ మీకు చాలా హెల్ప్ చేస్తున్నాను. పెద్ద మనవరాలు ఇంట్లో హెల్ప్ చేస్తుంది, స్కూల్లో మంచి స్కూల్ పోతుంది, మంచి మార్కులు తెచ్చుకుంటుంది, నాకు ఇంట్లో హెల్ప్ చేస్తుంది మా పాప, పెద్ద మనవరాలు.